ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మోస్మి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. ఈరోజు శుక్రవారం, తృతీయ అనురాధ నక్షత్రం. ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఈరోజు కుబేరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు కుబేరుని ఆకర్షించడానికి ఈ తృతీయ అనురాధ నక్షత్రంలో శుక్రవారం కలిసొచ్చింది కాబట్టి అందరం కూడా ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని జపిద్దాం. ఈ మంత్రాన్ని జపించడం వలన కుబేరుని ఆకర్షించడానికి మనలో ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే ఆసక్తి మనల్ని ఆకర్షిస్తుందో అప్పుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం తానంతట తానే అభివృద్ధి అవుతుంది. మంత్రబలం వలన మనలో పాజిటివ్ అనేది పెరుగుతుంది. ప్రకృతిలో ఉన్న పాజిటివ్ శక్తి మనపై ప్రభావం చూపుతుంది. ఈరోజు ఓం కుబేరాయ నమః అనే నామాన్ని జపించడం వలన ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము. వ్యాపారం చేసేవారికి వ్యాపారం వృద్ధి చెందుతుంది. అద్భుతమైన ప్రతిఫలాలు అనుభవించవచ్చు. కాబట్టి ఈరోజు మంత్రబలం ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించి పరిపూర్ణమైన లక్ష్మీ కుబేరుని అనుగ్రహం పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మనం అందరం ఒకటే ఆలోచిస్తాం కదా, మనం మన పిల్లల్ని కష్టపెట్టకూడదు అని అనుకుంటాం. నిజమే కదా? నిజమే, పిల్లల్ని కష్టపెట్టకూడదు. కానీ వారికి కష్టం విలువ తెలిసేలా చేయాలి. అప్పుడే వాళ్ళు జీవితంలో గొప్పగా సాధించేలా ఉంటారు. మనం అందరం కూడా ఒకటే ఆలోచిస్తాం. ఏదైనా మనం చేసేటప్పుడు గొప్పగా ఉండాలి, ఆనందంగా చేయాలి అనుకుంటాం. ఎందుకు అంత్యంలో కూడా గొప్పగా ఉండాలి అనుకోవడం లేదు? ఎందుకు అంటే అందరూ ఆరంభంపైనే దృష్టి పెడతాం కాబట్టి. కానీ జీవితం కావచ్చు, జననం కావచ్చు, మనం మొదలుపెట్టేది ఎంత ఆనందంగా మొదలు పెడతామో అంత్యం కూడా అంతే ఆనందంగా అవ్వాలి. కానీ ఇక్కడ స్నేహం కావచ్చు, వైవాహిక జీవితం కావచ్చు, శుభారంభాలు కావచ్చు, ఇవన్నీ ఆరంభంలో ఎంతో ఆనందంగా ప్రారంభం అవుతాయి. కానీ అంత్యంలో అన్నీ అంత ఆనందంగా అంత్యమవుతాయా? లేదు కదా. ఇంకెందుకు ఈ ఆనందానికి ఇంత ముచ్చట? జీవితంలో ఆరంభం అనేది ఒక్క అడుగుతోనే ఆరంభమవుతుంది. అంత్యం అనేది మనతో 100 అడుగులు కలిసి ఉండొచ్చు. అనుభవం ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకే ఆరంభానికన్నా అంత్యం గొప్పగా ఉండాలి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. కుబేరుడు, లక్ష్మి, శుక్రవారం. ఈరోజు అనురాధ నక్షత్రం, తృతీయ, శుక్రవారం. చాలా అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎటువంటి కష్టాలున్నా, ఎంత ఆర్థిక సమస్యల్లో చిక్కి ఉన్నా దాని నుండి బయటికి రావాలంటే మనకి వేరే ఏదో సోర్స్ ఉండాలి. ఆ సోర్స్ లేకుండా నాకు చాలా అప్పులున్నాయి, నేను ఎలా బతకాలి అనుకుంటే అవ్వదు కదా. దీని నుండి నేను ఎలా బయటికి రావాలి, ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని తెలివిగా ఆలోచించి మన కష్టంతో మనం పైకి రావాలి. కానీ సోర్స్ అనేది ఒకటి ఉంటే దాని నుండి నేను బయటకు వస్తాను అని ధైర్యంగా చెప్పొచ్చు. సోర్స్ ఉంటే బాగుంటుంది, కానీ దానికోసం అడ్డదారుల్లో వెళ్ళకూడదు. అతి శీఘ్రంగా పెద్దోళ్ళు అయిపోవాలి అనే ఆలోచనలు జీవితాన్నే నాశనం చేసేస్తాయి. త్వరగా ఎదగాలనే ఆలోచనలతో అనుభవం లేని దానిలో అడుగు పెట్టడం వలన చాలా నష్టపోవాల్సి వస్తుంది. కొందరు ఉంటారు, ఒక పనిలో మనకి కలిసి రావడం లేదని అనిపించినప్పుడు దాన్ని గమనించి దాని నుండి బయటికి వచ్చేస్తారు. కొందరు ఉంటారట మూర్ఖులు, వీళ్ళంటారట ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని. దీనికి పూర్వంలో ఒక పెద్ద కథ చెప్పారట. ఒక పడవలో ఉప్పుని మూటలు కట్టుకొని ఇక్కడి నుండి అక్కడికి తీసుకెళ్తున్నారట. అప్పుడు పెద్ద తుఫాన్ వస్తే ఆ ఉప్పు మూటలన్నీ నదిలో పడిపోయాయట. ఉప్పు అంతా కరిగిపోయింది. తర్వాత గట్టుపైన ఎవరో చెప్పారట, ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కో అని. దానికి వాడు జీవితాంతం వెతికాడట, అయినా దొరకలేదు. ఒకటి గమనించాలి, జీవితంలో భగవంతుడు మనకి చిన్నగా ఏదైనా ఒకటి చూపిస్తారు. అది జరిగిన తక్షణం మనకి ఇది అచ్చొస్తుందా లేదా అని గమనించి బయటకు వచ్చేయాలి. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి, అంత్యం కూడా అంతే గొప్పగా ఉండాలి. ఇక ఈరోజు శాండల్వుడ్ ఆయిల్ అంటే శ్రీగంధపు తైలం.
ఇది మీకు దొరికితే దాన్ని నెయ్యిలో కలిపి మహాలక్ష్మి ముందు దీపం వెలిగించి పూజించండి. ఇలా ప్రతి శుక్రవారం దీపం వెలిగిస్తూ ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, అనుకున్నది సాధించగలుగుతారు. ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం. చాలామంది అంటూ ఉంటారు, ఏ ఆయంలో ఇల్లు కట్టాలి, దాన్ని ఎలా కనుక్కోవాలి అని. పొడవు ఎంత, పునాది వెడల్పు ఎంత ఇంటూ చేసుకొని దాన్ని 8 నుండి డివైడ్ చేస్తే శేషం వస్తుంది. ఇలా లెక్క చేస్తూ ఉండగా 1 నుండి 7 వరకు శేషం వస్తూ ఉంటుంది. దానిలో ఏ శేషం ఎంత మిగులుతుందో అలాంటిది ఆయము. తర్వాత ఇంటికి ఆయువు, రుణమెంత, ధనమెంత, ఆయువు, ఆరోగ్యం ఇవన్నీ ఆయమే ఇస్తుంది. ఇలాంటిది ఎటువంటి వాస్తు దోషాలున్నా కూడా శ్రీవాస్తు యంత్రాన్ని ఆ ఇంటి బ్రహ్మస్థానంలో కావచ్చు లేదా నైరుతిలో కావచ్చు భూమిలో పెట్టేయడం వలన ఆ స్థానబలం పెరిగిపోతుంది. అప్పుడు ఆయా వ్యయాలలో ఎటువంటి వ్యత్యాసం ఉన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇక ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఆయుక్షేమంలో ఒక యోగక్షేమం. దీన్ని సాంస్క్రిట్లో శ్యామపత్రి అంటారు, హిందీలో తేజోపత్రి అంటారు, ఇంగ్లీష్లో బేలీఫ్ అంటారు, తెలుగులో బేఆకు అంటారు. వాడుక భాషలో దీన్ని బిర్యానీ ఆకు, పలావాకు అని కూడా అంటూ ఉంటారు. దీనికి అద్భుతమైన శక్తి ఉంది. దీని వలన మన ఆలోచనలు మారిపోతాయి, ఇంట్లో ప్రశాంతతను అందిస్తుంది, ఇంట్లో సుగంధమైన సువాసనని ఇస్తూ ఉంటుంది. అయితే ఈ ఆకులు మంచిగా 108 తీసుకోవాలి. మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని వీటిపైన రాయాలి. గ్రీనింగ్ పెన్తో రాయాలి, లేదంటే స్వచ్ఛమైన చందనం, కుంకుమ లేదా పసుపుతో రాయాలి. తులసి కొమ్మ, నెమలి పించం లేదా దానిమ్మ కొమ్మ తీసుకొని మీకేం కావాలో అక్కడ రాయండి. ఇలా 108 ఆకులపైన రాసి తర్వాత ఆవు పిడికను వెలిగించి ఆ ఆకులను అందులో కాల్చివేయండి. తర్వాత అది బూడిదగా అంటే భస్మంగా మారుతుంది. ఆ భస్మాన్ని గంధంలో కలుపుకొని రోజు నుదుటిన ధరించడం వలన అతి త్వరలో మీ సంకల్పం నెరవేరుతుంది. దివ్యమైన ఆయుక్షేమం తప్పక ఆచరించండి.